జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. అమ్మా నాన్న అలాగే పిల్లలు, వీళ్ల మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని కాపాడుకోవాలి. ఆ అనుబంధాన్ని కాపాడడం తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత అవుతుంది. అది మరి ప్రతి తల్లిదండ్రి వారి బాధ్యతలు నెరవేర్చుతారు. కానీ మనసులో సూక్ష్మంగా చిన్నపాటి అహంకారం ఉంటుంది. మనం మన పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాం. ఈ బాధ్యత నెరవేర్చడం అనేది ధర్మమేమీ కాదు. కానీ బాధ్యత విస్మరిస్తేనే అది పెద్ద తప్పు అవుతుంది. మీరు మీ బాధ్యత సరిగ్గా నెరవేర్చుకుంటే అందరూ మిమ్మల్ని దూషించడం మొదలు పెడతారు. మీరు పెద్ద తప్పు చేస్తున్నారని అందరూ అంటారు. అందుచేత బాధ్యత నెరవేర్చడం అనేది ఉపకారం చేస్తున్నట్టు భావించకూడదు. బాధ్యత నెరవేర్చడం ఉపకారం చేసినట్టు కాదు. మనం మన పని చేస్తున్నాం. ఈ బాధ్యత మనమెందుకు నెరవేర్చుతున్నాం అనే దాని గురించి మనం ఆలోచించాలి. మన పిల్లలకు చేయాల్సిన ఆ బాధ్యతలు అనవసరంగా అందరితోనూ చెప్పుకుంటూ పూర్తి చేస్తే మీరు చేసినట్టు అర్థం ఉండదు. కానీ దాని గతి నిజంగా కరెక్ట్ ఉండదు. మీకు అర్థం కాని వ్యర్థంగా తయారవుతుంది. ఏదో ఒకటి చెబుతూ బాధ్యత నెరవేర్చితే జంతువుల గతి పడుతుంది, లేదంటే నరకానికి పోతారు. ఏదో మనుషులకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, కానీ అది మృగంలా మారిపోతే 4 కాళ్ళు వచ్చేస్తాయి. అలాగే వెనకాల ఒక తోక కూడా మనకు జాయిన్ అవుతుంది. అందువల్ల మనం ఆ తోక ఆడిస్తూ ఎక్కడికైనా ఇష్టానికి వెళుతూ ఉండొచ్చు. ఈ విధంగా మరణగతి పడుతుంది. ఇదే మన బాధ్యత మనం సంతోషంగా నెరవేర్చితే అప్పుడు మళ్ళీ మానవగతి పడుతుంది మనకు. దీన్నే మనం ఒక వినయంతో చేస్తే, వినయం అనేది మనలో ఉన్న అహంకారాన్ని తొలగించేస్తుంది. వినయంతో చేస్తే దైవస్థితికి మనం చేరుకోవచ్చు. మీరే చూడండి, ఈ పూజ దానం అనేవన్నీ ఏమీ చేయకుండా ఉండిపోతే, మన పిల్లల వ్యవహారంలో పడిపోతే ఏ విధంగా మనం ఇది చేయగలం? మన స్థితి ఉన్నత స్థితిలో ఉండాలి, లేదంటే మనం జీవితంలో పైకి రాలేమని తెలుసుకోవాలి. మన పిల్లలకు చేసే సమయంలో నేను నా కళ్ళారా చూసిన ఒక సంఘటన చెప్తాను. నేనే దాన్ని రీసెర్చ్ చేశాను 1988లో. అప్పుడే నేను మొదటిసారిగా దాదాజీతో అమెరికాకి వెళ్ళాను. అమెరికాలో ఒక ఫ్యామిలీ ఇంటికి దాదాజీ గారు తీసుకెళ్లారు. ఆ ఫ్యామిలీ దాదాజీ గారి భక్తులు కావడం విశేషం. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళ బిడ్డను ఆశీర్వదించడానికి వెళ్ళాం. ఇంటికెళ్ళి ఆశీర్వదించటానికి కారణం ఉంది. తనకు ఒక్కగానొక్క బిడ్డ. వాడు మెంటల్లీ రిటార్డెడ్గా ఉన్నాడు. బాగా మనోవేదనకి గురై ఒక చంటి బిడ్డలా మతి తప్పినట్టు కనిపించాడు. యాక్చువల్గా అతని వయసు 20 ఏళ్ళు మాత్రమే. కానీ అతన్ని ఒక చిన్న పిల్లాళ్ళ ఒక ఉయ్యల్లో వేశారు. చిన్న పిల్లలకే కదా ఉయ్యాలు కడతారు. అందులోనే అతన్ని పడుకోబెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళాం? ఆ ప్రదేశానికి వెళ్ళాం. తల్లిదండ్రులు చక్కగా సేవ చేస్తున్నారు. వాళ్ళు బాగా పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప మేధావులుగా పేరు సంపాదించుకున్నారు. అంటే ఎక్కడికి వాళ్ళు పోలేదు. భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని అలాగే సాగించారు. ఆ బిడ్డకు సేవ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాకే మాకు అసలు విషయం తెలిసింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ కనిపించారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఈ పిల్లాడిని కనలేదు, దత్తత తీసుకున్నారు. ఈ పిల్లాడు పుట్టినప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికీ వాళ్లకు దత్తత తీసుకోవాలనే ఆశ కలిగింది. అంటే వాళ్ళు ఇండియాకి వచ్చారు.
వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. మనం దత్తత తీసుకున్న బిడ్డకు ఇంకెవరూ సేవ చేయలేని కారణంగా మన సర్వశక్తులు ఆ బిడ్డను చక్కగా చూసుకోవడం వల్ల జీవితాంతం వీడికి మనం సంతోషంగా సేవ చేయాలి. దాంతో ఎన్ని చాయిస్లు చెప్పారు. పిల్లాడు ఈ విధంగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, మంచి పద్ధతైన కుటుంబం నుంచి వస్తే మంచి తల్లిదండ్రులుగా ఉంటాం, అది కావాలి ఇది కావాలని చాంతాడు కండిషన్స్ పెడతారు. ఆ తర్వాతే కదా దత్తత తీసుకుంటారు. కానీ వీళ్ళను చూడండి. అంటే వీళ్ళు ఎలా అంటే ఒక హ్యాండిక్యాప్డ్ కుర్రాన్ని దత్తత తీసుకున్నారు. పుట్టుకతోనే వాడు మెంటల్లీ రిటార్డెడ్. ఆ టైంలో వాడి వయసు 20 సంవత్సరాలు. కానీ మానసికంగా వాడి వయసు కేవలం 6 మాసాలే. శరీరం మాత్రం 20 ఏళ్లలా ఉన్న వాడి చేష్టలన్నీ 6 మాసాల వాడిలాగే ఉన్నాయి. 6 మాసాల బిడ్డను మనం ఎలా చూసుకుంటామో అదే విధంగా ఆ బిడ్డను మనం చూసుకోవాల్సి వస్తుంది. 20 ఏళ్ల కుర్రాళ్ళ శరీరం కనిపిస్తుంది. వాడి డ్రెస్ మార్చడం, బాత్రూమ్కి తీసుకెళ్లడం సర్వం వాళ్లే చూసుకునేవాళ్ళు. టాయిలెట్కి వెళ్ళాలంటే దానికి తగ్గట్టు వాడిని తీసుకెళ్లేవాళ్ళు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఎవరు చేస్తారో చెప్పండి చూద్దాం. ఇంత సహృదయంతో మన వాళ్ళు ఎక్కడ సేవ చేస్తారు? ఫారిన్లో పరిస్థితులే వేరనుకోండి. మన ఇండియాలో ఇలా చేయడం ఇదే మొదటిసారిగా నేను చూస్తున్నాను. కానీ ఫారిన్లో పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటారు. ఇది చాలా గొప్ప విషయం. మన భారతదేశంలో ఈ కోపం, ఆవేశం, ద్వేషం అన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి. అది మాత్రం మీరు లేదని గ్యారంటీగా చెప్పడం కుదరదు. వీళ్ళంతా ఆలోచించే చేస్తారు. కానీ వీళ్ళు ఏది మనసుకు నచ్చితే అదే మనస్ఫూర్తిగా చేసేస్తారు. ఈ రకంగానూ ఉన్నారు కదా. అతి వినయంతో, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఇంత గొప్ప వినయంతో ఇలాంటి మెంటల్ కుర్రాడికి సేవ చేస్తున్నారు. మేం మనస్ఫూర్తిగా వాళ్లతో అన్నాం, మీరు ధర్మం చేస్తారో లేదో కానీ మీకు దైవభక్తి అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంది. రాజ్ఘాట్ నుంచి ఒక కుర్రాడు నన్ను చూడ్డానికి వచ్చేవాడు. వాడికి పోలియో వచ్చి 2 కాళ్ళు పడిపోయాయి. వాడు ఎక్కడికి వెళ్ళాలన్నా వీల్ చైర్ సాయం కావాల్సిందే. కుర్రాడు నిజంగా చాలా మంచివాడు. ఇప్పుడు వాడి వయసు 29 ఏళ్ళు. వీడికి అవసరమైన ప్రతిదీ ఇతరులే చేసి పెట్టాలి. లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టారు. వాడి కాళ్ళు ఆఖరిదాకా బాగుపడలేదు. వాడు నడవడం కూడా కుదరదు. పాపం చాలా కష్టపడేవాడు. వాడికి ఇంట్లోనే ట్యూషన్స్ పెట్టించి చదివించారు. అందరూ చాలా చక్కగా సేవలు చేశారు. కొంచెం విద్యాబుద్ధులు నేర్పారు. తల్లి, తండ్రి ఆధ్యాత్మికం వైపు ధ్యాస ఉంచారు. ఈ సత్సంగానికి పిల్లాడిని తీసుకొచ్చేవారు. తల్లిదండ్రుల కంటే కుర్రాడికి సత్సంగానికి రావడం అంటే అంత ఇష్టం. వాడు లేకపోతే ఒక చోట మాత్రం కాదు, వేరే ఎక్కడున్నా ఎలా ఉన్నా అతి కష్టం మీద అక్కడికి వచ్చి చేరుకునేవాడు. యాక్చువల్గా తల్లిదండ్రులకే చాలా కష్టం అనిపించేది. కానీ కుర్రాడు ప్రతి విషయంలోనూ చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం దక్కింది. మనసులో చెప్పలేని ప్రేమ నిండింది. ఇంతకు ముందు అన్నింటికీ కేకలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. చాలా ప్రేమగా, మమకారంగా బిడ్డను చూసుకునేవారు. మంచితనంతో సేవలు చేస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే కుర్రాడు బాగా చదివి గొప్ప మేధావయ్యాడు. వాణ్ణి టేబుల్ మీద కూర్చోబెట్టి కంప్యూటర్ వగైరా టీచర్ సాయంతో నేర్పించారు. ఇంటర్నెట్ మొదలైనవి తన కంప్యూటర్లో చక్కగా అడిగి తెలుసుకునేవాడు. ఆధ్యాత్మికంలో ఉన్నాడు. మంచి మంచి పుస్తకాలు చదివేవాడు. వాడు ప్రతి సత్సంగానికి సందర్శించేవాడు. ఇటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డకి విద్యాబుద్ధులు, చదువు సంస్కారాలు అలవాటు చేశారు. హ్యాండిక్యాప్డ్ అయినా మంచి మనసుతో కొంచెం కూడా నొచ్చుకోకుండా ఎంతో మందికి సేవలు చేశారు. కావాల్సినవి చేస్తున్నారు. బాధ్యత అనేది అందరికీ ఉండేదే. కానీ సేవ చేయడం అనేది ఒక గొప్ప విషయమే. దాదాజీ ఏమంటారంటే, ఏదో ఒక విధంగా మీ మనసు నొప్పించకుండా నడుచుకుంటే మీరు ఆత్మజ్ఞానం నుంచి కొద్ది కొద్దిగా కైవల్య జ్ఞానం దాకా సంపాదించుకోగలరు అన్నారు. ఎవరి మనసైతే నొచ్చుకోకుండా ఉందో వాళ్ళు చాలా గొప్ప పొజిషన్లోకి వస్తారు. ఆధ్యాత్మికలో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి.
ఆధ్యాత్మిక అండను కొండగా తలచి మన సర్వ బాధ్యతల్ని మనసు నొచ్చుకోకుండా నెరవేర్చాలి. అంతేకాదండి, ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే హ్యాండిక్యాప్డ్ కుర్రాళ్ళు. చాలామంది పిల్లలు అలాంటి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఒంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళను మేము ఇక్కడ నడిపే క్లాసులకి పిలుస్తున్నాం. అలాగే వాళ్లకు ఏవేం అవసరమో అవన్నీ పూర్తి చేస్తున్నాం. వాళ్ళందరూ సత్సంగానికి రావడం మూలంగా వాళ్ళల్లో ఎవరికి సేవ చేసినా నిజంగా తప్పు అనిపించడం లేదు. మనసు నిండా హాయి ఆనందాలతో నిండిపోతున్నాయి. అలాగే జీవితంలో మనకు కొన్ని విషయాలు నెరవేరుతాయి. మన ఆత్మ ఎన్నడూ శాశ్వతమే. లోకజ్ఞానం అంటే మనం ఎంత దాకా ఎదగొచ్చో తెలుసా? ఆధ్యాత్మికంలో మాత్రం చూడండి, ఎవరూ దీని మధ్యలో అడుగు పెట్టలేరు. ఈ విషయం మనకు సరిగ్గా తెలిసాక వాళ్ళు ఆధ్యాత్మికంలో చురుగ్గా దూసుకుపోతున్నారు. అలాగే మనసులో శాంతి, శాశ్వతమైన శాంతి అనేది నిజంగా కలుగుతుంది. ఇప్పుడు మాతో ఎవరైతే ఉన్నారో మన పిల్లలు, మన తల్లిదండ్రులు పోయిన జన్మలో కలిసిన ఒక బంధం అని అనొచ్చు. ఏ కర్మ అయినా, ఏ విధి అయినా ఏదో రకంగా మన అందర్నీ జత కలుపుతుంది. ఇలా జరగడం సహజమే కదా. ఎందరో తల్లి తండ్రులు పిల్లలను చదివించడం కోసం ఫారిన్కి పంపిస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు అక్కడికెళ్ళి సెటిల్ అవుతున్నారు. తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు, పిల్లలు ఫారిన్లో ఉంటారు. ఇంత దూరం ఉండడం అనేది మనకు కష్టం అనిపిస్తుంది. పిల్లల గురించి గుర్తుకొస్తూనే ఉంటుంది. అందువల్లే పదే పదే పిల్లలతో ఒకటి మీరు తిరిగి రండి, లేదా మమ్మల్ని తీసుకెళ్ళు అంటారు. లేదంటే మీరందరూ తిరిగి రండి. ప్రస్తుతానికి అందరూ అక్కడే సెటిల్ అయిపోతున్నారు. పెళ్ళైన తర్వాత భార్యలను వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంచడం లేదు. ఆడది ఏం చెప్తుందంటే అదే చేయాల్సి వస్తుంది. నేను కొన్ని ఏళ్ల నుంచి అమెరికాకు వెళ్ళొస్తున్నాను. నేను అబ్జర్వేషన్ అంటూ చేస్తూనే ఉన్నాను. ఇంగ్లాండ్లోనూ సరే, ఇండియాకు తిరిగి రావడానికి భర్తలు అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆడవాళ్ళు నిజంగా సిద్ధంగా ఉండట్లేదు. వాళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ పోతుందంటారు. ఇక్కడ ఎంతవరకు లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలం, ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉండగలం? నో సొసైటీ, మా వెనకాల ఏ సొసైటీ లేదు, ఏమీ లేదు. అందువల్ల చాలా స్వతంత్రంగా కోరినట్టు జీవించటం కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారు, మామగారు, వియ్యంకులు, ఆడపడుచు, మరదళ్ళు అంటూ అందరి ప్రెషర్లో మనం జీవిస్తున్నాం. అందువల్ల మాకు ఈ లైఫ్ కొంచెం కూడా నచ్చలేదు. వాళ్లకు వాళ్ళ అత్తగారికి, మామగారికి సేవలు చేయడం ఇష్టం లేదు. ఇలాంటి పనులకు వాళ్ళు సిద్ధంగా లేరు. అయినా సరే తల్లిదండ్రులు ఇక్కడే కదా ఉన్నారు. ఎందరో పిల్లలు తమ కన్నవాళ్లను తామున్న చోటికే రమ్మంటున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళడం కంటే వాళ్ళు ఇక్కడికి వస్తే బాగుంటుందని పిల్లలు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ 5-6 మాసాలు ఉన్న తర్వాత ఇది వర్కౌట్ కాదు, మాకిది వద్దు అని వాళ్ళు గట్టిగా నిర్ణయించి చెప్పేస్తున్నారు. ఇక్కడికి మేము వచ్చుంటే అది జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం, అది వద్దు. ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడదామంటే ఇది అక్కడ కుదరడం లేదు. అందువల్ల మేము నేరస్తుల్లా ఉండాల్సి వస్తుంది, ఒంటరి పక్షుల్లా ఉంటున్నాం. అందువల్ల మేము మళ్ళీ ఈ భారతదేశం చేరుకోవాలి. కానీ స్వదేశానికి తిరిగి వచ్చాక పిల్లలందరూ పరిగెత్తుకుంటూ రావాల్సింది. వాళ్లతో క్లాష్ ఏర్పడుతుంది. దూరంగా వెళ్ళిపోతే మనసు దుఃఖసాగరం అవుతుంది. ఎక్కడ చూసినా సరే అంతటా దిగుళ్ళు, బాధలే. మన వేళ్లతో మన కళ్ళే పొడుచుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల మీదున్న మోహంతో, దాహంతో వాళ్లతో ఉండడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఒక అపరాధ భావం ఉంది. ఇప్పుడు చిన్న కుగ్రామం నుంచి 2 సోదర సోదరీమణులు వచ్చారు. ఇద్దరిలో ఒక ఆవిడ అమెరికాలో ఉంది. ఇతను పెద్ద జమీందార్లా ఉన్నాడు, పెద్ద బంగ్లాలో ఉన్నాడు. ఊళ్ళో అంత రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే ఆధ్యాత్మికంలో, భక్తిలో బాగా అభివృద్ధి చెందారు. కానీ పిల్లలు తనను అక్కడికి పిలిచారు. వాళ్ళ బిజినెస్ బాగా జరగాలని వాళ్ళ నాన్న వచ్చి స్టోర్లో కూర్చుంటే బాగుంటుందని ఫీల్ అయ్యారు. ఇంటికి మనిషి కావాలి అన్నారు. అతన్ని పిలిచి స్టోర్లో కూర్చోబెట్టారు. పాపం చిన్న కుగ్రామం నుంచి ఆయన వెళ్ళారు. ఇంగ్లీష్ ఆయనకి అస్సలు పాపం రాదు. హౌ ఆర్ యూ అని అడగడం కూడా తెలీదు. అవతల వాడు మాట్లాడేదానికి మీనింగ్ తెలీదు. అతన్ని పోయి స్టోర్లో కూర్చోబెడితే అతని మనసు ఎంతగా ఫీల్ అవుతుంది.
ఎవరైనా ఫోన్ చేస్తే అది ఇండియా నుంచైనా సరే వెంటనే ఓ అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేస్తారు. ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటారు. కానీ ఈ కుర్రాడు ఉన్నాడే, వాళ్ళ నాన్నతో టికెట్లు దొరకట్లేదు, తర్వాత పంపిస్తానని చెప్పి చెప్పి 2 ఏళ్లు గడిపేశాడు. ఆ తర్వాత అమెరికా నుంచి ఇండియాకి టిక్కెట్లు దొరకడమే లేదని చెప్పాడు. పాపం తండ్రి అందరితోనూ నేను ఇండియాకి వెళ్ళాలి, నాకు టికెట్ కావాలి, అది కూడా దొరకలేదని బాధపడ్డారు. టికెట్ లేకపోతే ఎలా వెళ్ళగలడు? తల్లి తండ్రులు ఒక్కోసారి ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న పిల్లాడు పాపం, వాడికి ఒక చంటివాడున్నాడు. అందువల్ల ఆ పిల్లాడిని అమ్మ చూసుకోవాలంటే అమ్మ అక్కడే ఉండాలి. ఇటువంటి ఒక అపరాధ భావం ఏర్పడుతుంది. నువ్వు కావాలంటే నా చేతికి ఇవ్వు, నేను ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి పెంచుకుంటాను అని అంటారు. ఇక్కడ మేమేం చేయగలం? ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం. ఇక్కడ మాకు గుళ్ళు గోపురాలు అంటూ ఏమీ లేవు. ఇరుగు పొరుగు వాళ్ళంటూ ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాం. ఒకవేళ అలా ఉన్న వాళ్ళందరూ అమెరికాలో అమెరికన్స్ కనిపిస్తున్నారు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మేము ఎలా వాళ్ళతో మాట్లాడగలం? టీవీ ముందు మేము ఎంతసేపు కూర్చోగలం? ఇదంతా తల్లిదండ్రుల పిల్లల మీదున్న మమకారంతో చేస్తున్నారు. కానీ ఈ మమకారం ఒక స్టేజ్లో పెద్ద బరువుగా మారుతుంది. అలాగే అపరాధ భావం కలుగుతుంది. మన ఇండియాలో ధర్మానికి తపస్సుకి పెద్ద పీట వేస్తారు. ధ్యానం చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, త్యాగాలు కూడా చేస్తారు. ఎన్నో రోజులు ఉపవాసాలు చేస్తారు. వ్రతాలు పాటించేటప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అది నవరాత్రులప్పుడు 9 రోజులు ఉపవాసాలు చేస్తారు. ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు ఉపవాసాలు చేస్తుంటారు. నెలల తరబడి ఉంటారు. వట్టి మంచినీళ్ళు మాత్రం తీసుకుంటారు. ఇదే గొప్ప వ్రతం అంటారు. ఇందులో బహిరంగ ధ్యానం, అంతర్ధ్యానం అని కూడా ఉన్నాయి. ధర్మంలో బహిరంగ ధ్యానం నుంచి చెప్పడం జరిగింది. అంతర్ధర్మం చేసేటప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు, అందరూ వెనకడుగు వేస్తుంటారు. అయినా చెప్పేదింతే, కలియుగంలో మీరు బహిరంగ తపస్సు చేయక్కర్లేదు, అంతర్ధ్యానం చేస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ తపస్సు చేయడానికి మీరు చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, అది మీకు మీ ఇంట్లోనే దొరుకుతుంది. మహావీరుడు తపస్సు చేయడానికి ఎక్కడో సుదూరం వెళ్ళేవారట. ఈ కౌశిక్ నాథ్ గారు ఇంతే. ఆయన తన అప్పు వసూలు చేయడానికి పరాయ దేశం వెళ్లాల్సి వచ్చింది. ఆయన తన లెక్క అక్కడ చూసుకున్నారు. ఈ కలియుగంలో మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కూర్చునే మనకు అన్ని సర్వం జరిగిపోతున్నాయి. మనం హాయిగా ఇంట్లోనే కూర్చోవచ్చు. భగవంతుణ్ణి తలుచుకుని జపమాలతో జపం చేస్తామో లేదో గాని మనం ఏదైనా చెప్పొచ్చు. మీరు పార్టీకి వెళ్లాల్సి వస్తుంది, కానీ మీరు డబ్బు ఇవ్వడం లేదు అని కేకలు పెట్టి అరవచ్చు. లేదంటే పిక్చర్ చూడాలి, డబ్బివ్వు, మేము సినిమాకి వెళ్ళాలి, మాకు డబ్బివ్వండి, 500 చాలు, 1000 రూపాయలు కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకుంటారు. అది మాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే కోడలు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. వైఫ్ అప్పుడప్పుడు ఏదో ఒకటి అంటుంది. చిన్న చిన్న పిల్లలంతా ఇంట్లో ఉన్నారు. తల్లిదండ్రులు తమ డిమాండ్స్ అర్థం చేసుకోవట్లేదు. దాంతో ప్రతి విషయంలోనూ గొడవలు పడుతున్నారు. ఇవన్నీ మామూలుగా సాదాసీదాగా తీసుకోవాలి. మనసులో సమాన ధర్మం, సమానత్వం అనే భావాలు పెంచుకోండి. కానీ ద్వేషించడం మంచిది కాదు. కోపతాపాలు అస్సలు ఉండకూడదు. మర్యాదకు భంగం కలగకూడదు. మీరు సమానత్వం పాటిస్తే మనం అంతర్ధ్యానం చేస్తున్నామని అర్థం అవుతుంది. ఈ అంతర్ధ్యానం ఎలా అంటే ఏదైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో కూర్చుని ఉండగా వచ్చే విషయాలు ఉన్నాయి చూడండి. అది భార్యా బిడ్డలు, బిడ్డలకు బిడ్డలు, వీళ్ళల్లో ఎవరైనా ఏవైనా కానివ్వండి, కొడుకులు అవనివ్వండి, ఇంట్లో కట్టుబాట్లు పెట్టనివ్వండి, ఖర్చులు ఎక్కువ అవనివ్వండి, ఇలాంటివెన్నో విషయాలు రోజు కనిపిస్తుంటాయి. పిల్లలు సమాన ధర్మం పాటిస్తే సమానత్వం కోసం జ్ఞానం పెంచుకోవడం ముఖ్యమవుతుంది. ఈ జ్ఞానం అనేది ఎక్కడ ఏం జరిగినా, అంటే అవమానిస్తున్నారు లేదా తిడుతున్నారు, ఖర్చు పెట్టిస్తున్నారు, ఇవన్నీ నా కర్మ కాలి జరుగుతున్నాయని అనుకోండి. ఎవరిని నిందించటానికి వీల్లేదు. ప్రతి మనిషి తప్పు చేసేవాడే. నా ధర్మం అడుగడుగునా పాటించడం జరిగింది. ఇవన్నీ మేం చేసిన మహోపకారాలే. కర్మ దాంతో తగ్గిపోతుంది. యాక్చువల్గా చూస్తే
సర్వం నా కర్మ ఫలితం అనిపిస్తుంది. నేను ఏదో పాపకర్మ చేశాను, దీని ఫలితమే అనుభవిస్తున్నాను. ఇది జ్ఞానంలోనే ఉంటే, నిజంగా సమానత్వం పాటిస్తే ఇక్కడున్న పెద్ద పెద్ద కష్టాలన్నీ మనం నిజంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పండి చూద్దాం. దీనికోసం మీ ఈ ఎన్నో మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. మంచి దారిలో నడవాలి. లేదంటే మీరు చాలా దుఃఖానికి గురవుతారు. అపరాధ భావం లేకుండా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఒక భయాందోళనకు గురవుతున్నారు. అది మాత్రం కాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే మీరు కష్టాన్ని పరిష్కరించలేరో, అది మాత్రమే కాదు, మీరు ఎంతగా డిప్రెషన్లోకి జారుకుంటారో అంతకంతా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. దాంతో నేను వెళ్ళి ఒక డాక్టర్ని కలవాల్సి వచ్చింది. అంతా చేయడమే జరిగింది. సర్వం చెడిపోతుంది. సమానత్వం పాటిస్తే మనిషి హాయిగా ఉండగలడు. వచ్చే జన్మలో కొత్త కర్మ అనుభవించాల్సిన దుస్థితి పట్టదు. తర్వాత మీకు వయసు అయిపోతే సర్వశక్తులు అందుతాయి. పిల్లలు చెడిపోయే విధంగా మనం అస్సలు నడుచుకోకూడదు. బుద్ధితో నడుచుకోవడమే మీకు విటమిన్ లాంటిది. అంటే అది అనుభవం మీద తెలుస్తుందని దీన్ని ఫుడ్తో పోల్చారు. అందువల్ల దుఃఖం కలిగినప్పుడు విటమిన్ మాత్రల చిరునవ్వుతో సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి. విటమిన్ మాత్రల అది పనిచేస్తుంది. ఆత్మకు కూడా సమస్య ఎదురైనప్పుడు కృష్ణుణ్ణి ఏం చేయమన్నారు? నన్ను బాధ పెడితేనే నేను మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. ఆ రకంగా ఆ రోజుల్లో భక్తి శ్రద్ధలు ఉండేవి. సుఖంలో అన్నీ వాటంతట అవే మాసిపోతాయి. యాక్చువల్గా ఈ తలుపు మూయడం నాకు అలవాటు లేదు. దీన్ని మీరు ఇన్వైట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇంత ఎక్కువ శక్తి లేదు కాబట్టి. కానీ మిగతా విషయాల్లో మన కర్మ కొద్దీ జరిగింది, పోతే పోని అని వదిలేస్తే అక్కడ సమానత్వం కనిపిస్తుంది. మంచి పుణ్యకార్యం ఉంటే చెప్పండి. అంత గొప్పగా ఈ విషయంలో చెప్పడానికి ఏం లేదు. ఇందులో క్షేమం, శ్రేయస్సు వగైరా ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుభ్రమవుతుంది. ఇప్పుడు వచ్చిన తపస్సు ముగించి సర్వము మన విషయాలే, మన బాకీదారులే ఇలా వసూలు చేయడానికి పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ విషయాన్ని నిర్ణయించి ముగింపు పలికామంటే మన ఆత్మ, మన మనసు సమాన ధర్మం పాటిస్తాయి. దుఃఖం నుంచి మనం బయటపడిపోతాం. అలాగే కోపం, తాపం, శాపం ఇవన్నీ మనకు అక్కర్లేదు. మనం ఇందులోంచి ఖచ్చితంగా ముక్తి పొందాలి. ఇలాంటివన్నీ అర్థం చేసుకుని జ్ఞానం సంపాదించుకుని మీ జీవితాన్ని పంచుకుంటే మీరు లైఫ్లో ముందడుగు వేస్తారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలన్నీ వేడివేడిగా పరిష్కరించబడతాయి, ఇంకా వెలుగు చూస్తాయి. ఈ విధంగా చేసి చూడండి. మనసులో ఆత్మను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. ఆత్మను మాత్రం వదులుకోవద్దు. ఇందులో ఏ ఒక తప్పు జరగకూడదు. మానవ జన్మ మనకో వరం. చాలా కష్టపడితే దక్కింది. పదే పదే మళ్ళీ మళ్ళీ మాకు మానవ జన్మ దక్కదనుకోవడం పర్మనెంట్గా అంటే ఈ రోజు దక్కింది కాబట్టి పూర్తిగా వినియోగించుకున్నాం. దీంతో మన ఆత్మను అర్థం చేసుకుంటే లౌకికంలో మనల్ని ఏ బాధలు ఏం చేయలేం. మనం ఆత్మ అనుభవజ్ఞులం. మనది ఆత్మస్వరూపం. దేహ భావన అది అంతా సర్వం మీదే. ఇవన్నీ అంతం లేనివి. అంతం లేని స్వరూపం మన ఆత్మ. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనిషి పెడదారి పట్టకుంటే లోకాన్నే జయించగలడు. ఆ పైన మనదే జయం. కర్మ నుంచి బయటపడొచ్చు. దాంతో కర్మకు దూరంగా మంచి మార్గం మీ నేత్రాలకు కనిపిస్తుంది. మోక్షానికి మార్గం కూడా మీరే అన్వేషిస్తారు. దీనికోసం ఆత్మ దక్కించుకోవాలి. ఇదే చెప్పండి. ఈ దృష్టితో ఆలోచించండి. దీనికోసమే జీవితాంతం మీ బుర్రను వాడండి. ఇది ఏ రకంగా సాధించాలి? దీనికోసం మంచి ఆధ్యాత్మన మార్గాన్ని అనుసరించండి. ఆత్మజ్ఞానం పొందడానికి ఇది మార్గం. ఎన్నో శాస్త్రాల్లో ఎందరో జ్ఞానులు ఒకదాన్ని మించి ఒకటి చెప్తున్నారు. అంటే ఒక జ్ఞానిని ఎన్నుకోండి. బయట వెతకడం వృధా అవుతుంది. ఏదైనా ఎలా చేయాలని తెలియక గ్రామంలో మన వాళ్లకు ఏం దక్కిందో అదే నిజమైన ఫలితమని అందరూ దీన్ని పంచుకుని ఆనందం పొందండి. జై సచ్చిదానంద.